ఈ వీడియో గనక మీ దగ్గరికి వచ్చింది. ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారంటే యూనివర్స్ మీకొక అద్భుతమైన టెక్నిక్‌ని మీ దగ్గరికి తీసుకువచ్చింది. నమ్మండి. ఈరోజు ఒక అద్భుతమైన సూపర్ డూపర్ టెక్నిక్‌ని నేను చెప్పబోతున్నాను. ఇది ఒక గేమ్ చేంజర్ టెక్నిక్‌గా చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ టెక్నిక్‌ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్న విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను ఈ టెక్నిక్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, అడ్వాన్స్డ్ హోపోనోపోనో ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్ వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన హైప్ అనే బటన్ని క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు నిజంగా దేనికైనా దేనికోసమైనా మేనిఫెస్టేషన్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు కావలసిన కోరిక అది డ్రీమ్ జాబా, లేకపోతే డ్రీమ్ హౌసా, మంచి రిలేషన్షిప్పా, లేదంటే ఒక యుఎస్ వీసానా, ఏ కంట్రీకైనా సరే వీసా కావాలా, ఇంకేం కావాలి, అద్భుతమైన ఆనందమైన జీవితమా, లైఫ్ స్టైలా, గొప్ప జీవితమా, ఏమి కావాలి అన్న విషయాన్ని ఒకసారి మీరు నిర్ణయించుకోండి. ఏమి కావాలో అనే దానికి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ విషయాన్ని ఒక్కసారి ఒక ఎఫర్మేషన్ రూపంలో, ఒక కోరికని ఒక ఎఫర్మేషన్ రూపంలో మీరు సిద్ధం చేసుకోండి. ఇక్కడ ఎఫర్మేషన్ ఎలా చేయాలి అన్న విషయం గురించి కూడా చాలాసార్లు మనం వీడియోలు చేసాం. కానీ సింపుల్గా చెబుతాం. ఎఫర్మేషన్ ఎప్పుడూ కూడా మనకి కావలసిన దాన్ని ఆల్రెడీ పొంది ఉన్నట్టు చెప్పుకోవాలి. ₹1,00,000 కావాలి అంటే నేను ₹1,00,000 కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఎఫర్మేషన్ అలా రెడీ చేసుకోండి. అది జాబ్ విషయమైనా సరే, డబ్బు విషయమైనా సరే, మంచి రిలేషన్షిప్ విషయంలో అయినా సరే, అలాగే ఇంకేదైనా సరే. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పోర్ట్ఫోలియో పర్సంటేజ్ పెరగాలి అంటే పోర్ట్ఫోలియో అనేది ఇంక్రీజ్ అవ్వాలి అన్న వాళ్ళు కూడా కరెక్ట్ అయిన ఎఫర్మేషన్ క్రియేట్ చేసుకొని ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇప్పుడు నేను చెప్పబోయేది అప్లై చేయొచ్చు. నమ్మండి, కాన్ఫిడెంట్గా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే టెక్నిక్. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ని చాలా వేగంగా విశ్వంతో కనెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉందో అది నిద్రలో కూడా మేనిఫెస్టేషన్ చేసే టెక్నిక్. చూడండి ఎంత అద్భుతం. నార్మల్‌గానే రాత్రి పడుకునే ముందు మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్ళి చాలా అద్భుతంగా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చాలా సార్లు చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు ఆ నిద్రపోయేటప్పుడు ఒక అద్భుతమైన టెక్నిక్ అప్లై చేసి సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు పర్ఫెక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ మనకు కావాల్సిన కోరిక వైపు పెడితే మరి ఎంత పవర్‌ఫుల్‌గా, ఎంత ఫాస్ట్‌గా యూనివర్స్‌కి రీచ్ అయ్యి అది మన దగ్గరికి వస్తుందో ఆలోచించండి. మరి ఇక టెక్నిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ టెక్నిక్ ఏమిటి? ఎలా అప్లై చేయాలి అంటే, ఈ టెక్నిక్‌ని సింపుల్‌గా నేనైతే నిద్రలో కూడా మేనిఫెస్టేషన్ చేసే టెక్నిక్ అని చెప్తూ ఉంటా. అలాగే దీనిని పిల్లో టెక్నిక్ అని కూడా అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా వీడియోలలో పిల్లో టెక్నిక్ గురించి మీరు వినుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌కి మీరు కరెక్ట్‌గా గనక అర్థం చేసుకొని అప్లై చేశారా, 21 డేస్ పర్ఫెక్ట్‌గా మీరు అప్లై చేశారా, గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మండి. అలాగే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ రూపంలో కూడా చెప్పాలి. కామెంట్‌లో కూడా తెలియచేయాలి. చాలా నమ్మకంగా చేయండి. గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. మరి ఈ టెక్నిక్ అప్లై చేయడానికి ఫస్ట్ స్టెప్ ఒక A4 షీట్ పేపర్ తీసుకోండి. చూడండి, ఒక A4 షీట్ పేపర్, ఒక ఫుల్ పేపర్, A4 షీట్ పేపర్. మీ ఎఫర్మేషన్, మీ కోరికని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఒక ఎఫర్మేషన్ రూపంలో రెడీ చేసుకున్నారు కదా! దానిని రాత్రి పడుకునే ముందు ఆ కోరికని 3 టైమ్స్ ఈ A4 షీట్ పేపర్‌లో రాయండి. 3 టైమ్స్ A4 షీట్ పేపర్‌లో 1, 2, 3 ఎఫర్మేషన్‌ని 3 టైమ్స్ రాసిన తర్వాత దాని కిందని థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్ అని 3 టైమ్స్ రాయండి. ఇది ఫస్ట్ డే. ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ఫస్ట్ స్టెప్ నేను మళ్ళీ రిపీట్ చేస్తానా, జాగ్రత్తగా వినండి. A4 షీట్ పేపర్‌లో మీ ఎఫర్మేషన్‌ని 3 టైమ్స్ రాస్తున్నప్పుడు మంచి ఫీల్‌ని యాడ్ చేసి రాయడం.
3 టైమ్స్ అయిపోయిన తర్వాత 3 టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయడం మంచి ఫీల్తో. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. మరి నెక్స్ట్ స్టెప్, ఆ రాసిన పేపర్ని ఏదైతే మీరు ఎఫర్మేషన్ 3 టైమ్స్ రాశారో దానిని మీ కళ్ళ ముందు పెట్టుకొని అలా చూస్తూ, చదువుతూ, ఫీల్ అవుతూ కొద్దిసేపు విజువలైజేషన్ చేయడం. అంటే ఆ కోరిక మీకు జరిగినట్టు విజువలైజేషన్ గురించి మీకు కావాలి అంటే మన ఛానల్లో విజువలైజేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి. కరెక్ట్గా మీ కోరిక మీ లైఫ్లోకి వచ్చినట్టు, అది డ్రీమ్ జాబ్ అయితే జాబ్ వచ్చినట్టు, శాలరీ పెరిగినట్టు, ప్రతిరోజు ఆ కంపెనీకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వడం. అలాగే డ్రీమ్ హౌస్ అయితే ఆల్రెడీ ఆ హౌస్లో ఉంటున్నట్టు, మీ ఫ్యామిలీతో ఆ హౌస్లో గడిపినట్టు అని ఫీల్ అవ్వడం. దానినే విజువలైజేషన్ అంటాం. ఆ విజువలైజేషన్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన ఫీల్. ఇప్పుడు మీరు రాసిన ఎఫర్మేషన్ ఆ పేపర్ని చదువుతూ ఆ పేపర్లో ఉన్న ఏదైతే ఎఫర్మేషన్ మీ కోరికను రాశారో అది మీకు జరిగినట్టు ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేయండి. కనీసం 3 నిమిషాలు, జస్ట్ అట్లీస్ట్ 3 మినిట్స్. దానికంటే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్. కానీ చేసేది పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. మరి సెకండ్ స్టెప్ విజువలైజేషన్ అయిపోయింది, బాగుంది. మరి నెక్స్ట్ స్టెప్, ఆల్రెడీ మీరు రాసేశారు. ఫస్ట్ స్టెప్లో ఎఫర్మేషన్ని 3 సార్లు రాశారు, 3 టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్నారు, తర్వాత విజువలైజేషన్ చేశారు మంచి ఫీల్తో. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ ఇది రాసిన పేపర్ని మహా అయితే ఒక ఫోల్డ్ చేయండి. సింపుల్గా ఒక ఫోల్డ్ చేసి జాగ్రత్తగా దీన్ని మీ పిల్లో కింద పెట్టండి. అంటే పిల్లో కవర్ మధ్యలో, పిల్లోకిని దానికి ఏంటంటే ఒక కవర్ ఉంటుంది, దానికి మధ్యలో పెట్టి చక్కగా పిల్లోని పెట్టి పడుకునేటప్పుడు ఒక ఫీల్తో ఆ ఎఫర్మేషన్ని అలా తలచుకుంటూ చక్కగా నిద్రలోకి జారుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఇది గనక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఇది 21 డేస్ చేయాలి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాన్ఫిడెంట్గా చేయండి. సూపర్ డూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది. నిద్రలో కూడా అద్భుతంగా మీ కోరిక వైపు మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేసే టెక్నిక్. ఫస్ట్ డే అయిపోయింది. సేమ్ ఇలాగే సెకండ్ డే అదే పేపర్లో ప్లేస్ ఉంటుంది కదా, ఫస్ట్ డే తోటి పేపర్ అయిపోదు. సెకండ్ డే సేమ్ అదే ఎఫర్మేషన్ని రాత్రి పడుకునే ముందు 3 టైమ్స్ రాయడం ఫీల్తో, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం. సెకండ్ డే మళ్ళీ సేమ్ అదే పేపర్ని ఫోల్డ్ చేసి పిల్లో కింద పెట్టి పడుకోవడం. అలాగా 21 డేస్ కంటిన్యూగా 21 డేస్ రాయాలి. 21 డేస్ ఈ ప్రక్రియ చేయాలి. మరి ఈ మధ్యలో పేపర్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా రాసుకోవచ్చు. అయిపోయింది, ఒక 10వ రోజో 11వ రోజో కంప్లీట్ అయిపోయింది, పేపర్ అయిపోయిందంటే రెండో పేపర్ తీసుకోండి, పర్వాలేదు. ఆ రోజు రాత్రి 2 పేపర్ని ఫోల్డ్ చేసి పిల్లో కింద పెట్టండి. సేమ్ ప్రాసెస్. మరి డౌట్ రావచ్చు, ఎన్ని రోజులు రాయాలి? 21 డేస్ చేయాలి. ఏ పెన్నుతో రాయాలి? బ్లూ అయినా పర్వాలేదు, రెడ్ పెన్ అయినా పర్లేదు, బ్లాక్ పెన్ మాత్రం యూజ్ చేయకండి. చాలా పవర్ఫుల్. మీరు ఎంత నమ్మకంగా చేస్తారో అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాన్ఫిడెంట్గా చేయండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. మరి ఇంకొక డౌట్ రావచ్చు, 21 డేస్ అయిపోయినాయి, మరి ఆ పేపర్స్ని ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఆ పేపర్స్ని వీటిని ఏంటంటే ఒక జర్నల్ లాగా, అంటే ఒక ఫైల్ లాగా ఒకటి పెట్టుకోండి. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేశారో అవన్నీ కూడా ఒక ఫైల్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఒక ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయి చూసారండి, 10th క్లాస్ మార్క్ లిస్టులు కానీ, బీటెక్ మార్క్ లిస్టులు కానీ, ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టి జాగ్రత్తగా పెడతారు చూసారా? అంతకంటే జాగ్రత్తగా దీనికోసం సపరేట్గా ఒక ఫైల్ పెట్టుకొని ఒక జర్నల్ లాగా పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు చాలా హ్యాపీగా. కానీ ఒక మంచి ప్లేస్లో పెట్టండి. అలాగే లేదు అంటారా, చక్కగా దీనిని తీసుకెళ్ళి ఒక పారే నదిలో చక్కగా కలపొచ్చు, లేదంటే ఒక చెరువులో కలపొచ్చు, లేదంటే మీ ఇంట్లోనే ఒక బకెట్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకొని ఈ పేపర్ని అందులో పెడితే కొంతసేపటికి అవి ఆ వాటర్లో తడిచిపోయి కలిసిపోతుంది. అప్పుడు వాటిని తీసుకెళ్ళి మొక్కల్లో వేయచ్చు. ఇలాగ ఏ ప్రాసెస్ అన్నా ఫాలో అవ్వండి, కానీ కాల్చొద్దు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, కాల్చొద్దు. చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యారా, 21 డేస్లోనే మీరు అనుకున్న కోరిక 200% నిజమవుతుంది. కాన్ఫిడెంట్గా చేయండి. ఇందులో ఎక్కువ స్టెప్స్ లేవు, చాలా సింపుల్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్,
మీకు కావలసిన కోరిక, మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని A4 షీట్ వైట్ పేపర్ పైన 3 టైమ్స్ జరిగినట్టు రాసుకుంటూ, ఫీల్ అవుతూ రాస్తూ 3 టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం. అలాగే 21 డేస్ కంటిన్యూగా చేయడం. సెకండ్ స్టెప్, రాసిన తర్వాత విజువలైజేషన్ చేయడం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే రాసేసిన తర్వాత ఇమీడియట్గా కొంతసేపు కనీసం 3 నిమిషాలైనా పెట్టి విజువలైజేషన్ చేయడం. థర్డ్ స్టెప్, ఒక పిల్లో కింద ఆ రాసిన తర్వాత విజువలైజేషన్ చేసిన తర్వాత దానిని పిల్లో కింద పెట్టి పడుకోవడం. ఇలాగా 21 డేస్ రాశారు, చేశారు అంటే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. చాలా సింపుల్గా అర్థమయ్యే టెక్నిక్, చాలా సింపుల్గా చేసే టెక్నిక్, కానీ అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే టెక్నిక్. అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే, ఇంకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీరు కనుక ఈ టెక్నిక్ ఫాలో అయితే డే 1 కంప్లీటెడ్, డే 2 కంప్లీటెడ్ అని చెప్పేసి మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీకు ఒక అద్భుతంగా పనిచేసే టెక్నిక్ నేను ఇచ్చాను కాబట్టి మీరు దానిని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి దాని రిజల్ట్స్ కూడా చెప్పండి. అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాన్ఫిడెంట్గా చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో ద్వారా తెలుసుకుంటూ, అడ్వాన్స్ హోపోనోపోనోని అర్థం చేసుకొని, ఇంకా ఎన్నో టెక్నిక్స్ తెలుసుకుంటూ, జీవితంలో ఉన్న సమస్యల నుంచి కాకుండా వాటికి సొల్యూషన్ గురించి ఆలోచించాలి. సొల్యూషన్ తెలుసుకోవడం ద్వారా ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలని మీకు అనిపిస్తే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.